హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటంటే ఇవాళ కొంచెం పనుండి మా ఇంటికి వచ్చాను అనమాట. హైదరాబాద్లో ఇల్లంతా చూస్తే చాలా అంటే బాగుంది. నేను ఎట్లా పెట్టాను అట్లాగే ఉంది, కానీ కొన్ని చోట్ల ఏంటంటే కనుక చూపిస్తాను, డస్ట్ అనేది బాగా పట్టేసింది. ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తానే. ఇదంతా చూసారు ఎంత చండాలంగా అయిపోయిందో. ఓవరాల్గా ఇట్లా ఉందన్నమాట ఇక్కడైతే. ఇంక ఇదిగోండి ఎంత చాలా గలీజ్గా అయిపోయింది. అంతా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు. ఆల్సో నేను ఎలా ఉంచానో నా హౌస్ క్లీనింగ్ వెళ్ళేటప్పుడు ఎలా హౌస్ క్లీనింగ్ చేసుకున్నానో అలాగే ఉంది. ఇంకోండి చాలా నీట్గా ఉంది. బట్ ఏంటంటే కొన్ని చోట్ల మాత్రం గలీజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే బట్టలు వేద్దామని చెప్పి మిషన్లో అలా వేసి పెట్టేశాను అనమాట. ఆల్మోస్ట్ అంతా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం దుమ్ము అయిపోయి ఉండే. ఇది కూడా చూసారు కదా, అక్కడ కూడా బాగా దుమ్ము ఉందన్నమాట. మీకు కనిపించట్లేదు కానీ చాలా దుమ్ము ఉంది హౌస్ అంతా. ఇంకోండి మ్యాట్స్ కూడా తీస్తున్నాను ఉతుకుదామని చెప్పేసి. ఇంకోండి ఇక్కడ సందు చూడండి ఎంత గలీజ్ ఉంది. ఈ కామన్ మన ఊరు వెళ్తే ఇలాంటివన్నీ కామన్ అనమాట. ఏమండి ఈ సందర్శ పట్టుకు ఇట్లా ఉంది. నెక్స్ట్ బయట చూద్దాం. బయట ఓవరాల్ అని అనమాట. ఇది ఇంత చెత్త ఉంది బయట అయితే. మొక్కలన్నీ ఎందుకు అటు ఇటు అయిపోయినాయి, నాకు అసలు అర్థమే కావాలా. ఈ మొక్క అయితే అసలు ఎందుకు ఇట్లా అవుతుందో. ఎంత గ్రీనీగా ఉండే చెట్లన్నీ నల్ల పడిపోయినాయి. ఇదన్నమాట బయట. లోపల అంతా పిచ్చి అయింది. ఇంకొన్ని షూస్ ఆల్సో అన్నీ అసలు పిచ్చిగా అయిపోయినాయి. అన్నా క్లీనింగ్ అప్ప క్లీన్ చేసేసుకున్నాం. అన్ని ఆకులన్నీ ఊడిపోయినాయి. క్లీన్ చేసుకుందామే హౌస్ క్లీనింగ్. ఊరు వెళ్ళేటప్పుడు అంటే కొన్ని ఐటమ్స్ మర్చిపోతాం కదా, ఫ్రిడ్జ్లో సామాను పాడైపోయినాయి. అన్నీ డస్ట్బిన్ వేస్తున్నాను. ఇంకోండి ఇది ఏంటో కూడా తెలియదు. ఇవేమో ములక్కాయలు ఎండిపోయింది. ములక్కాయలు, అల్లం. ఐస్ క్రీమ్ పెట్టెళ్ళా, ఐస్ క్రీమ్ అట్లాగే ఉండిపోయింది. ఇక్కడేమో పన్నీర్ చేసి పెట్టిన, పన్నీర్ కూడా పాడైపోయింది. కిందేమో లేదు. చింతపండు అలా మిక్సీ పట్టేసి ఉడకపెట్టి మిక్సీ పట్టేస్తా. ఏంటిది ఫ్లవర్స్, ఇవి ఫ్లవర్స్ అనమాట. ఇట్లా అయిపోయినాయి చివరికి. కుళ్ళిపోయిన టమోటాలు మర్చిపోయి వెళ్ళిపోతే ఇదే పనిష్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఉసిరికాయ పచ్చడి పట్టేద్దాం ఊపితో తెచ్చేసా, పాడైపోయినాయి. చిక్కుడుకాయలు మర్చిపోయా, ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చి వెళ్ళినా బాగుండేది. ఇంకేంటో చూద్దాం. ములక్కాడలు పాడైపోయినాయి, బూజు కూడా వచ్చేసినాయి. మిర్చీస్ ఇంటికి తీసుకెళ్ళినా పనికొచ్చాయి అనమాట. ఇన్ని పాడు చేస్తాను అనమాట. ఎందుకో కానీ నాకు మర్చిపోయే అలవాటు ఎక్కువ ఉందండి. ఆ టైంలో నేను తీసేసి వెళ్ళిపోదాం అనుకుంటా, నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు, మర్చిపోయి పోతాను. సర్ద పాలు కూడా మర్చిపోయి వెళ్ళిపోయా. 1/2 లీటర్ పాలు అలాగే ఉండిపోయినాయి. ఇవన్నీ చూసి ఎలా మర్చిపోయినాయి ఏంటా అనుకుంటా ఉన్నాను అనమాట. ఇవి నేను పడేయకుండా డాగ్స్ ఉంటాయి కదా, డాగ్స్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే మనం షింక్లో పోసిన ఏది పోసినా వేస్ట్ అవుతాయి. అవే డాగ్స్కి వేస్తే డాగ్స్ మంచిగా తాగుతాయి, హెల్తీగా కూడా ఉంటాయి. ఎందుకంటే కొంచెం నాకు డాగ్స్ పిచ్చి ఉందన్నమాట. తీసుకొచ్చి బయట పెడతా.
కిందకి వెళ్ళినప్పుడు లోపల బయట పెట్టేసేద్దాం.